ఇప్పుడు ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. నేను ఎంబీబీఎస్ చదవలేదు, నాకు వైద్య వృత్తి అంటే ఏంటో కూడా తెలీదు. నేను ఏ క్వాలిఫికేషన్ లేకుండా వైట్ షర్ట్ వేసుకొని, వైట్ కోట్ వేసుకుని, మెడలో స్టెతస్కోప్ కూడా వేసుకొని చక్కగా మీ ముందుకొచ్చి మంచి వాటమైన కత్తి, పొదునున్న కత్తి మాత్రం ఒకటి కొనుక్కొని, మొత్తం మంది ఇంజక్షన్ కూడా ఒకటి తెచ్చుకొని, రా ఇక్కడ పడుకో ఆపరేషన్ చేస్తాను అంటాను. ఏం చేస్తావు? అయ్యో ప్రసాద్ రెడ్డి గారు బైబిల్ బాగా తెలిసినోడు, మంచి సేవకుడు, చాలా మంచి నిజాయితీ పరుడు, ఓకే పడుకుందాం, కోసేస్తాడు. దేవుడు శక్తి ఇస్తాడు, పేగులు బయటకు తీసి ఏం చేయాలి? పేగులు తీసాక నాకు తెలీదు. ఇప్పుడు నీకు ఏం ఆపరేషన్ చేయాలి? నేను పొట్టకోసి వదిలేసి పారిపోవాలి. నువ్వు వస్తావా? అలా అంటే ఎవరైనా సిద్ధపడతారా? నా మీద ఎంత నమ్మకం ఉన్నా వాక్యం దగ్గర వరకే ఉంటుంది తప్ప పొట్ట కోయించి ఆపరేషన్ చేయించుకునేంత నమ్మకం నా మీద ఎవరికి ఉండదు. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ కాదు కాబట్టి, నేను ఎంఎస్ కాదు కాబట్టి. అలాగే December 31 నైట్ మీరు వాగ్దానాలు తీసుకుంటారు చూశారు, అవి కూడా సేమ్ అలాంటివే. నీకు అర్హత లేనప్పుడు ఆ వాగ్దానం పనిచేస్తుందా? పనిచేయదు. నువ్వు కోట్ వేసుకున్నంత మాత్రాన డాక్టర్ ఎలాగ అవ్వలేవో, ఐఏఎస్ అని బోర్డు రాసుకున్నంత మాత్రాన కలెక్టర్ ఎలాగ అవ్వలేవో, అలాగా నీకు అర్హత లేనప్పుడు ఒక వాగ్దానం తీసేసుకుని నాకు దేవుడు ఇచ్చాడు, నాదిది 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 అంటే ఆయన అంటాడు, బడిబా ఇది కాదు అంటాడు. నాకు వచ్చింది లాటరీలో, నాదిది అమ్మా నాది అన్నావు అనుకో చిన్నపిల్లాళ్ళగా, దేవుడు అంటాడు తెలుసా, అరే నాయన నీ క్యారెక్టర్ సెట్ అవ్వలేదురా, నీ క్యారెక్టర్కి ఆ వాగ్దానం రాదురా, నీ దగ్గర రూపాయే ఉందిరా, ఈ రూపాయి పట్టుకొచ్చి నువ్వు BMW కారు కొంటానంటే ఇవ్వనురా, నీకు BMW కారు కావాలంటే దానికి తగ్గ డబ్బు నీ దగ్గర ఉండాలిరా, నా దగ్గర డబ్బు ఉంది కదా సరిపోద్ది కదా అంటే అది రూపాయిరా, రూపాయికి BMW కారు రాదు బిడ్డ. అర్హత లేని వారికి వాగ్దానాలు పనిచేయు బిడ్డ. నీకు వాగ్దానం పనిచేయాలంటే ఆ వాగ్దానానికి అనుకూలంగా నీ బ్రతుకుండాలి బిడ్డ. నేను రాసిచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చేయడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నేను రాసిచ్చేసి, లేదా ఇప్పుడు నేను కొట్టు మీదకి వెళ్ళి కొంటే బుక్ స్టాల్ నిండా వాగ్దానాలు అమ్ముతున్నారు. నేను ఒక 1000 వాగ్దానాలు కొనుక్కు తెచ్చేసుకుని డబ్బాలు వేసి గిరిగిరిగిరిగిరిగా గుండాడు తిప్పినట్టు తిప్పి నీ ముందు పెడితే ఏదోటి ఎలాగ మంచిదే వస్తుంది. ఎందుకంటే నేను వేసినవన్నీ అందులో ఏం వేసాను? మంచివి వేస్తాను. శాపాలు రాసేసాను అనుకో, శాపాలు కూడా వస్తాయి. కానీ నేను శాపాలు వేయను, ఎందుకంటే నువ్వు రెండో రోజు చర్చికి రావని నా భయం. అందుకని నేను అన్నీ ఏమేస్తాను? అందులో నీకు నాకు అనుకూలంగానే వేస్తాను. నువ్వు అందులో తీసేసుకుని అబ్బాబా నాకు చూసావు అక్క ఎంతమంది వచ్చిందో, అక్క నీకు ఇలాంటిది వచ్చిందా, నీకేమొచ్చిందిరా తమ్ముడు, నాకు ఇది వచ్చింది తమ్ముడు, మీకు ఎన్ని వచ్చినా తమ్ముడు, అన్నయ్య నీకు ఎన్ని వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య తమ్ముడు, అదేంటంటే నువ్వు దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే ఏ వాగ్దానం నీకు చెందదు, వర్తించదు. వాగ్దానములన్నీ ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి. వాగ్దానాలని దేనితో ముడిపడి ఉన్నాయి? ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి. అంతెందుకు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు. ప్రభువా నేను తల్లిని తండ్రిని అన్నం పెట్టను, వాళ్ళని బయటికి నెట్టేస్తాను, వాళ్ళని కనీసం మందులు కూడా ఇప్పించను, వాళ్ళని చూడనైనా చూడను, కానీ నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలి ప్రభువా. December 31కి వెళ్ళినప్పుడు వాగ్దానం తీస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు అని వచ్చింది ప్రభువా నాకు, కానీ ఇది నెరవేర్చు ప్రభువా. నాయన ఇది నెరవేరాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. తల్లికి తండ్రికి అన్నం పెట్టినోడికి అది నెరవేరుద్దా? అందరికీ దీర్ఘాయుష్ కావాలి. ఈరోజు చచ్చిపోతావంటే ఎవడో రెడీగా లేడు, అంతేనా? అందరికీ ఏం కావాలి? 70 ఏళ్ళు కావాలి, 100 ఏళ్ళు కావాలి, 80 ఏళ్ళు కావాలి, అందరికీ అంతంత కావాలి. మరి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను పాటించాలా వద్దా? పాటించాలిగా. పాటించాలా వద్దా? పాటించాలి. వాళ్ళకి అన్నం పెట్టాలా? పెట్టేయి. మందులు వేయించాలా? వేయించేయి. అంతే. నీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు చూసేసుకో, ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. కొంతమంది అమ్మా నాన్న మంచోళ్ళు ఉండరు, అయినా కూడా మన బాధ్యత మనకి తప్పదు. కొంతమంది తల్లిదండ్రులు తెక్కోళ్ళు ఉంటారు, తెలుసు కదా మీకు. ముసలోళ్ళకి కొంత తెక్కు ఉంటుంది. ఆ తెక్కోళ్ళు బురదనేతుంటారు మనల్ని, ఆ చేదస్తంగాళ్ళు. వాళ్ళు మారరు, మనల్ని పుల్లబెట్టి పొడుస్తూ ఉంటారు. అయినా కూడా మరి పోషించాలా ఏంటి? అన్నం పెట్టాలా? పెట్టాలి. నీకు వాళ్ళు పెట్టారుగా చిన్నప్పటి నుంచి, నువ్వు పెట్టాలి. అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించేయి. వాళ్ళు చెడ్డోళ్ళైనా కూడా నువ్వు వాళ్ళని ఏం చేయాలి? సన్మానించాల్సిందే, తప్పదు మనకి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్ కోసం దేవుని సన్నిధిలో అడగొచ్చు. ఏమని? ప్రభువా నీ ఆజ్ఞ నేను పాటించాను, మరి నా వాగ్దానం నాకు ఇచ్చేయి అని అడిగే అధికారం నీకు ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళి పెట్టిలో చెయ్యడి తీసేసుకుంటే వచ్చేద్దా ఏంటి? రాదు. నేను ఐఏఎస్ అని బోర్డు తగిలించుకు తిరిగినట్టు ఉంటుంది, నేను ఎంబీబీఎస్ అని బోర్డు తగిలించుకు తిరిగినట్టు ఉంటుంది. ఇంత సత్యం ఉంది బైబిల్ గ్రంథంలో. వాగ్దానం ఎప్పుడు కూడా ఆజ్ఞ ద్వారానే వస్తుంది. ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించు, వాగ్దానం నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆజ్ఞ వదిలేసావా, వాగ్దానం కూడా నిన్ను వదిలేస్తుంది. వాగ్దానం నిన్ను వదలకూడదు అనుకుంటే ఆజ్ఞలను వదలకూడదు. నా పాయింట్ అర్థమైందా? ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో వాగ్దానం కూడా నిన్ను ఏం చేస్తుంది? వదిలేస్తుంది.
అందుకే మాయ మాటలు నమ్మి మోసపోకండి. అలా కాకుండా ఇది మనకున్న ఇగో ఇలా తీస్తాం అనుకొని ఏదో మంత్రం చదివి ఇలా తెలుస్తాం, ఇస్తే ఏదొస్తే అది నీదంట. బుద్ధి ఉండక్కర్లా, ఏదొస్తే అది మంది ఎందుకు అవుతుంది? మంది కాదు. అలాగా ఇందులో చరిత్ర సంభవాలు ఉన్నాయి, చరిత్ర సంభవాలు, శాపాలు కూడా ఉన్నాయి ఇందులో. శాపాలు లేవా? మీరు ద్వితీయోపదేశకాండంలో చదవండి, శాపాలు కనబడతాయి. ఇర్మియా గ్రంథంలో చదవండి, శాపాలు. యెహెజ్కేలు గ్రంథంలో శాపాలు, యెషయా గ్రంథంలో కూడా శాపాలు ఉన్నాయి. ఇన్ని శాపాలు పెట్టుకుని ఏదొస్తే అది నాదంటే మరి శాపాలు కూడా ఈయన ఇశ్రాయేలీయులకి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి శాపాలు? తప్పు చేసినప్పుడు. మరి ఒప్పు చేస్తే ఆశీర్వాదం ఉంది. తీసిందల్లా నీది కాదు. సందర్భాన్ని బట్టి ఏది నీది, ఏది నీది కాదు, ఏది నీకు అప్లై అవుతుంది, ఏది నీకు అప్లై అవ్వదు, ఇవి తెలుసుకొని ఆలోచించాలి. అర్థమైందా? ఎవరో ఏది పడితే తీసేసుకుని అమ్మయ్య. మనకు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? తీసిన తర్వాత చూసుకుంటారు, సెట్ అవ్వలేదనుకో, పాస్టర్ గారు ఎలా రండి అని చెప్పి మళ్ళీ పాడేసి గిలగిలగిలగిలగ తిప్పి ఇంకోటి తిస్తారు. ఏమన్నా అర్థం ఉందా ఇది? ఇప్పుడు ముందు వచ్చింది ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ముందు వచ్చిందే కదా నీది కదా. మళ్ళీ అది పడేసేమంటే దాని అర్థం ఏంటి? మనకు నచ్చలేదు అది. ఏడు వాగ్దానాల్లో కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దేవుని మాటల్లో కూడా నీకు ఏముంటాయి? చీరలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు నీకు చీర నచ్చకపోతే పక్కన పడితే ఇంకోటి తీసుకో, ఎందుకంటే అక్కడ గుట్టలు చీరలు ఉంటాయి. అమ్ముకునేవాడు అన్ని అమ్మకానికి పెట్టాడు కాబట్టి. వాగ్దానాలు అమ్మకం ఏందిరా నాయన? వాగ్దానం అమ్మడానికి నువ్వెవడు, నేనెవడు? వాగ్దానం ఇచ్చేది ఎవరు? పాస్టర్ గారా దేవుడా? మరి నువ్వెవడు అమ్మేయడానికి? నేను తాజ్మహల్ అమ్మేస్తాను, కొనేసుకో. పాలరాది బాగుంటుంది, వాస్తుకు కూడా బాగుంది, వాస్తుకు కూడా బాగుంది, 2 కోట్లే, కొనుక్కో. రిజిస్ట్రేషన్ నేనే చేసేస్తా. కొంటావా? రాజమండ్రి బ్రిడ్జ్ అమ్మేస్తాను, కొనుక్కుంటావేటి? అది రౌండ్ బ్రిడ్జ్ బాగుంటుంది, కొనుక్కోవా? పోనీ రాజమండ్రి రైల్వే స్టేషన్ అమ్మేస్తాను, కొనుక్కుంటావా? వద్దులే కానీ ఎయిర్పోర్ట్ అమ్మేస్తాను, కొనుక్కో, దగ్గరగా ఉంటుంది, బాగుంటుంది నీకు. జస్ట్ ₹1,00,00,000 అమ్మేస్తాను నేను, కొనుక్కుంటావా? అబ్బే మేమంత తింగరోళం ఏం కాదు, నువ్వు అమ్మేస్తే కొనుక్కోవడానికి. మరి వాగ్దానాలు ఎట్టకుంటున్నావమ్మా? నువ్వు తింగరదానివి కాదు కదా, తెలివైందానివి కదా, నువ్వు తెలివైనడు కదా తమ్ముడు. వాగ్దానాలు ఎట్టకుంటున్నావు నువ్వు? వాగ్దానాలు అమ్మే అధికారం ఎవరిది? కొంతమంది అంటారు మేము అమ్మం, ఉత్తినే ఇచ్చేస్తాం. ఉత్తినే వాగ్దానం ఇచ్చేసే అధికారం మనకుందా? మనిషిగా నాకుందా? వాగ్దానం ఉత్తిని ఇచ్చేసే అధికారం నాకుందా? ఉందంటే చెప్పండి. December 31 నైట్ ఇంకా రచ్చరచ్చే ఇక్కడ, మొత్తం వాగ్దానాలే, గుట్టలేసి ముంచేస్తాం మిమ్మల్ని. ఉందా? నాకుందా అధికారం? లేదయ్యా. వాగ్దానం నాకు నీకు సంబంధించింది కాదయ్యా. వాగ్దానం నీకు దేవునికి సంబంధించింది. నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే ఆయన వాగ్దానాలు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. సింపుల్ టెక్నిక్. నేను నీకు రాసి ఇవ్వక్కర్లా, అయినా నేను నీకు రాసి ఇచ్చేది ఇందులో లేదా ఏంది? నేను నీకు స్టిక్కర్ మీద రాసి ఇచ్చేది ఇందులోదేనా? కొత్తదేమైనా పరలోకం నుంచి బ్లాక్ వచ్చేనా ప్రింట్ వేయించుకుని? మరి ఇందులో ఉందిగా ఆల్రెడీ. మరి ఇందులో ఉన్నది మళ్ళీ నీకు అమ్మడం ఏంది? విచిత్రంగా లేదు? ఇందులో ఉన్నదే మళ్ళీ ఫ్రెష్గా ప్రింట్ వేసి నీకు అమ్మితే కొనేసుకుంటున్నావు అంటే నిన్ను ఏమనాలి? సో వాక్యాన్ని వ్యాపారమయం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. వాక్యాన్ని స్వచ్ఛంగా అలా ఉండనివ్వండి. ప్రస్తుతానికి ప్రపంచానికి భవిష్యత్తులో కూడా గతంలో కూడా కల్తీ లేనిది ఏదైనా ఉంది అంటే అది దేవుని స్వచ్ఛమైన వాక్యం మాత్రమే. దయచేసి సేవకులు కానీ విశ్వాసులు కానీ కల్తీ లేని వాక్యాన్ని కల్తీ చేయకండి విశ్వాసుల మనసుల్లో. దాన్ని అలాగే స్వచ్ఛంగా బోధించండి, దాన్ని అలాగే స్వచ్ఛంగా నేర్పించండి, దాన్ని అలాగే స్వచ్ఛంగా అర్థం చేయించండి. కొంతమంది అయినా మారుతారు. అదే కావాలి మనకి. అంతేగాని వాక్యాన్ని అమ్మడం ఏందండి, అమ్మకాలు పెట్టడం ఏంది? దానివల్ల వాళ్ళకి అబద్ధాలు వాగ్దానాలకు ఇచ్చే, నా బతుకు బాగలేదు కానీ నాకేమొచ్చేసింది? మంచి వాగ్దానం వచ్చేసింది. ఒకరోజు నేను ఎంత బాధపడ్డానంటే, ఒకడు తాగేసి వెళ్ళి వాగ్దానం తెచ్చుకున్నాడండి. తాగి స్పీకర్ దాకా తాగి చర్చికి వెళ్ళాడు, వెళ్ళి వాగ్దానం తెచ్చుకున్నాడు. అందులో ఏమని వచ్చింది తెలుసా? నీవును నీ ఇంటివారును నీ పిల్లలను నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు, నీవు ఏంటండి ఇది? ఎలా వర్తిస్తుంది అది? ఇంకొకడు వ్యభిచారి, ఆ వ్యభిచారం చేస్తూనే చర్చికి వెళ్ళాడు, వాగ్దానం తెచ్చుకున్నాడు. అందులో ఏమనుందో తెలుసా? నీవు జనములను ఏలుదువు. ఏది నువ్వే అంటే వాళ్ళందరితో ఖాతాలు ఓపెన్ చేస్తావు అన్నమాట. నీకులాంటి జనాలు వెళ్తే ఎలా ఉంటుంది? ఇంకా ఇప్పుడు ఒక్క ఖాతా ఉంది, ఇంకా జనాలు వెళ్ళడం మొదలెట్టావంటే ఓ 10-15 ఖాతాలు రెడీ చేసుకుంటావు అన్నమాట నువ్వు. అందుకని నువ్వు జనములు వ్యభిచారాన్ని తీసుకెళ్ళి కనకపు సింహాసనం అనే దేవుడు కూర్చోబెట్టాలా? మీరే ఆలోచించండి. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా దేవుడు? ఇస్తాడు అలాంటి వాగ్దానాలు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట? దేవుణ్ణి పక్కన పెట్టేసి ప్రింటింగ్ మనమే ఏం చేసుకుని, మనకు అనుకూలంగా ఉన్న ఈ ప్రింట్ ఏం చేసుకుని, శాపాలన్నీ పక్కకు తీసేసి, జల్లెడేసేసి శాపాలన్నీ పక్కకు తీసేసి భక్తిహీనులకు కూడా భక్తులకు ఇచ్చే వాగ్దానాలు మనం అంటగట్టేస్తున్నాం.
చీటింగా కాదా? చీటింగా కాదా చెప్పండి. అర్హత లేని వాళ్ళకి ఇవ్వచ్చా? ఇప్పుడు గేదెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి నేను ఇంజనీరింగ్ చేసేసి రాజమండ్రిలో పెద్ద బ్రిడ్జి కట్టించేస్తా, అది రేపొద్దున మీ మీదే కూలిపోద్ది. తప్పెవరిది? నాది. అప్పుడు మీరు వచ్చి పర్లేదండి లాటరీ వేసి ఇంజనీరింగ్ చేసేయండి. ఏం చేసి? లాటరీలో ఇంజనీర్లు అవుతారా? లాటరీలో డాక్టర్లను పెడదామా? లాటరీలో కలెక్టర్లను పెడదామా? అప్పుడు ఏమవుద్ది? దేశం నాశనం. అలాగే దేవుని వాగ్దానాలు లాటరీ పద్ధతిలో రావు బిడ్డ. సత్యం తెలుసుకో. దేవుని వాగ్దానం నీ బ్రతుకు ద్వారా సంపాదించుకో. దేవుని వాగ్దానం నీ క్రియల ద్వారా సంపాదించుకో. దేవుని వాగ్దానం నీ ఆజ్ఞల ద్వారా, ఆజ్ఞలను అనుసరించడం ద్వారా సంపాదించుకో. వాగ్దానాలు నీ వెంట రాకపోతే నన్ను అడుగు. ప్రతి వాగ్దానం నీ సొంతం. నువ్వు సంపాదించుకుంటే నీది, నువ్వు కష్టపడితే నీది, నువ్వు వెంబడిస్తే నీది. అది నీది నీది నీది. నీ తండ్రి నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. కాకపోతే దానికి కావాల్సిన అర్హత సంపాదించుకుని దాన్ని తీసుకో. దానికి కావాల్సిన అర్హత సంపాదించుకుని ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకో. ఇశ్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం అందరికీ వాగ్దానం చేయబడింది. అప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, నాయనా మీరు జాగ్రత్త పడి నా మాట విని నా అడుగు జాడల్లో నడుచుకుని ఎడల మీ అందరిది ఆ దేశం వెళ్ళి తీసుకోండి అన్నాడు. కానీ కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన వాళ్ళందరూ పోగొట్టుకున్నారు. కారణం ఏంటి? దేవుడు ఇవ్వలేదా? వీళ్ళు అర్హత సంపాదించుకోలేదా? వాగ్దానం దేవుడు ఇచ్చాడు, కానీ వీళ్ళు అర్హత సంపాదించుకోలేదు. కాబట్టి ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు అర్హత సంపాదించుకుంటే ఆ వాగ్దానం ఎవడూ ఇవ్వక్కర్లా, అది నీదే. నీకు నీ తండ్రికి మధ్యవర్తి ఇంకెవరు లేరు. యేసుప్రభు అనే ఆ నరుడు భూమి మీదకి నరుడుగా వచ్చి మనకు మధ్యవర్తిత్వం వహించి తండ్రితో మనల్ని ఏకం చేసేసాడు ఆయన. కాబట్టి మనకి ఇంకా మధ్యవర్తులు అవసరంలా. మన యేసుప్రభు మనకు చాలు. మన యేసుప్రభువే మనకు అన్నీ. కాబట్టి ఆయన ఆల్రెడీ నీకు అన్ని ఇచ్చేశాడు. నువ్వు అర్హత సంపాదించుకో. నీకోసం ఉద్యోగం రెడీగా ఉంది. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా? అక్కడే ఉంది కలెక్టర్ గిరి, కుర్చీ అక్కడే ఉంటుంది. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యి కుర్చీలో కూర్చో. డాక్టర్ సీట్ అక్కడే ఉంది. నువ్వు పాస్ అయ్యి మెడలో స్టెతస్కోప్ వేసుకో, వైట్ కోట్ వేసుకో, ఆపరేషన్ మొదలుపెట్టు, తర్ఫీదు పొంది వెళ్ళు అక్కడికి. ఇంజనీర్ సీట్ అక్కడే ఉంది, నువ్వు ఇంజనీర్ అయ్యి వెళ్ళు. అలాగే వాగ్దానం ఇక్కడే ఉంది. నువ్వు అర్హత ఆజ్ఞను పాటించి వచ్చి వాగ్దానం సంపాదించుకో. ఆజ్ఞను పాటించి వచ్చి వాగ్దానం తీసుకో. వాగ్దానం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు. నీ కోసం వాగ్దానం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే చీటి ముక్కిస్తే సరిపోదు, చెక్కాలి నిన్ను వాక్యంతో. అదే నేను చేస్తున్నాను. నిన్ను నిజమైన వాగ్దానానికి సొంతం చేసే పని నేను మొదలుపెట్టా. కానీ నేను మొక్కిచ్చి నిన్ను మోసం చేయడం నాకు రాదు. నేను అలా చేయను కూడా. అలా చేస్తే రేపు పొద్దున దేవుడు నన్ను ఎక్కడుగుతాడు. మొక్కిచ్చి మోసం చేసావు తప్ప వాక్కు చెప్పి బాగు చేయలేదు కదరా నువ్వు అని అడుగుతాడు. దేవుని వాక్యం చెప్పి బాగు చేయాలా, మొక్కిచ్చి మోసం చేయాలా? కదా. ఆ మొక్కలో కూడా ఉన్నది వాక్యమే, కానీ అది నీ సొంతం అని నేను అబద్ధం చెప్తున్నాను. నీ సొంతం కాదది. అది నీ సొంతం అవ్వాలంటే నువ్వు దేవుని బాటలో నడవాలి, మారు మనస్సు పొందాలి, ఆయన కార్యాలు జరిగించాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. నిన్ను నువ్వే ఒక యోధుడుగా మార్చుకోవాలి. బలహీనతలు అందరికీ ఉంటాయి, నేను ఎవరు లేవని చెప్పను. కానీ ఆ బలహీనతలు జయించే దిశగా పోరాడటమే మన పని. ఆయన ఇచ్చేవాడు తప్ప బాధించేవాడు కాడు. ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పుచ్చుకోవడానికి నువ్వే సిద్ధంగా లేవు. ఆయన ఇవ్వడానికి ఎప్పుడు రెడీ. ఆయన ప్రేమ గలవాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ద్వేషమై లేడు, దేవుడు కోపమై లేడు. దేవుడు ఎప్పుడూ ప్రేమయ్యి ఉన్నాడు. కాబట్టి ప్రేమగల దేవుడు తన పరిచర్యలో అనేకుల్ని పాలిభాగస్తుల్ని చేసుకున్నాడు.